ఓం శాంతి. ఈరోజు మురళి 5/5/2024, రివైజ్ డేట్ 15/11/99, 15/11/99 మురళి. ఆదివారం అవ్యక్త మురళి కదా. బాబా ఏ విషయం పైన చెప్తున్నారు అంటే, ఈరోజు ముఖ్యంగా ఆజ్ఞాకారిగా తయారయ్యే విషయం, శ్రీమత ఆజ్ఞలో ఎలా నడుచుకోవాలనేది చెప్తూ, ముఖ్యంగా కుమారులతో బాబా మాట్లాడుతున్నారు ఎక్కువగా. ప్రవృత్తి వాళ్ళని కూడా టచ్ చేశారు బాబా, మధుబన్ వాళ్ళని కూడా టచ్ చేశారు, కానీ ముఖ్యంగా కుమారులను చూస్తూ మాట్లాడుతున్నారు బాబా ఈరోజు. బాప్ సమాన్ బన్నే కా సహజ పురుషార్థ్ ఆజ్ఞాకారి బన్. బాబా సమానంగా తయారవటానికి సహజ పురుషార్థం ఏంటంటే ఆజ్ఞాకారిగా తయారవ్వండి. आज बाप दादा अपने होली हंस मंडली को देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా తన యొక్క హోలీ హంస మండలిని చూస్తున్నారు. हर एक बच्चा होली हंस से सदा मन में ज्ञान रत्नों का मनन करते रहते. ప్రతి ఒక్క పిల్లలు హోలీ హంసలై ఉన్నారు. సదా మనస్సులో జ్ఞాన రత్నాల యొక్క మననం చేస్తూ ఉండే పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరు. होली हंस का काम ही है व्यर्थ के कंकड़ छोड़ना और ज्ञान रत्नों का मनन करना. होली हंसల యొక్క పని ఏంటంటే వ్యర్థము అని రాళ్లను విడిచిపెట్టడం మరియు జ్ఞాన రత్నాల కోసం మననం చేయటము. एक రత్నం కిतना అమూల్య హై. ఎందుకంటే ఈ జ్ఞాన రత్నాలు ఒక్కొక్క రత్నం ఎంత అమూల్యమైన ఒక్కొక్క పాయింట్. हर एक बच्चा ज्ञान रत्नों की खान बन गए है. ज्ञान रत्नों के खजाने से सदा भरपूर रहते हैं. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు బాబా పిల్లలు జ్ఞాన రత్నాల యొక్క గనిగా తయారైపోయారు. జ్ఞాన రత్నాల ఖజానాతో సదా భర్పూర్గా ఉంటున్నారు, సదా నిండుగా ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. आज बाप दादा बच्चों में एक विशेष बात चेक कर रहे थे. वो क्या थी? ఈ రోజు బాప్ దాదా విశేషంగా పిల్లల్లో ఒక విషయం చెక్ చేస్తున్నారు. ఏంటది? జ్ఞాన్ వ యోగ్ కి సహజ ధారణ కా సహజ సాధన ఏ. జ్ఞాన యోగాలు సహజంగా ధారణ కావడానికి పిల్లల్లో సహజ సాధన ఏమవుతుంది అనేది చూస్తున్నారు బాబా. ఏమవుతుంది సహజ సాధన? జ్ఞాన యోగాలు సహజంగా ధారణ అవ్వాలంటే సహజ సాధనం బాప్ और दादा के ఆజ్ఞాకారి బన్ చలనా. బాబా మరియు దాదాకు ఆజ్ఞాకారిగా ఉండి నడుచుకోవటమే సహజ సాధనం. बाप के रूप में भी आज्ञाकारी, शिक्षक के रूप में भी और सद्गुरु के रूप में भी. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారిగా ఉన్నారు, శిక్షకుని రూపంలో కూడా మరియు సద్గురు రూపంలో కూడా. మూడు రూపాల్లో तीनों ही रूपों में आज्ञाकारी बनना अर्थात सहज पुरुषार्थी बनना. మూడు సంబంధాలతో మూడు రూపాల్లో కూడా ఆజ్ఞాకారిగా తయారవటము అంటే సహజ పురుషార్థిగా తయారవటం. పురుషార్థం సహజం చేసుకుంటాం. దానికి ఆధారం ఏంటి? ఆజ్ఞ వింటూ నడుచుకుంటూ వెళ్ళిపోవటం, ఆజ్ఞను ఒప్పుకుంటూ. క్యూంకి तीनों ही रूपों से बच्चों को ఆజ్ఞ నింది. ఎందుకంటే మూడు రూపాలలో కూడా పిల్లలకి ఆజ్ఞ లభించింది, మూడు సంబంధాలతో. अमृत वेले से लेकर रात तक हर समय हर कर्तव्य की आज्ञा मिलेगी. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్తవ్యం, ప్రతి సమయం కోసం ఆజ్ఞ లభించింది బాబా నుండి. आज्ञा के प्रमाण चलते रहे तो किसी भी प्रकार की मेहनत व मुश्किल अनुभव नहीं होगी. ఆజ్ఞ అనుసారం నడుస్తూ ఉన్నట్లయితే ఏ రకమైన శ్రమ లేదా కష్టము అనేది అనుభవం కాదు. हर समय के मनसा, संकल्प, वाणी और कर्म तीनों ही प्रकार की आज्ञा स्पष्ट मिली हुई है. ప్రతి సమయం యొక్క మనసా సంకల్పాలేంటి,
వాచ మరియు కర్మ మూడింటికి సంబంధించి ఆజ్ఞలు స్పష్టంగా లభించింది బాబా నుండి. सोचने की भी आवश्यकता नहीं कि ये करे या ना करे. ఈ విషయం ఏం చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది కూడా ఆలోచించే అవసరం లేదు. ప్రతి విషయానికి సంబంధించి ఆజ్ఞ అనేది బాబా నుండి లభించింది. हर समय के मन सा संकल्प वाणी और कर्म तीनों ही प्रकार की आज्ञा स्पष्ट मिली है. మూడు రకాల ఆజ్ఞ స్పష్టంగా లభించాయి. सोचने की भी आवश्यकता नहीं कि ये करे या ना करे, ये राइट है या रॉन्ग है, सोचने की भी మెహనత్ नहीं है. ఈ పని నేను చెయ్యాలా వద్దా, ఇది రైటా రాంగా అని ఆలోచించి శ్రమ కూడా పడే అవసరం లేకుండా బాబా ఆజ్ఞలను శ్రీమతం స్పష్టంగా లభించింది. परमात्मा आज्ञा है ही सदा श्रेष्ठ, तो सभी कुमार जो भी आई हो बहुत अच्छा संगठन है. పరమాత్మ ఆజ్ఞ అంటేనే ఏంటి, సదా శ్రేష్టమైంది ఉంటుంది కదా. ఆలోచించే శ్రమ ఏంటి మనకి, చెయ్యొచ్చా చేయకూడదా, బాబా చెప్పారు కానీ అలా చేస్తే ఏమవుతుందని మనం ఆలోచించే శ్రమ పడే అవసరం లేదు కదా. ఎందుకంటే భగవంతుడు ఇచ్చే సలహా అంటే కంపల్సరీ అది శ్రేష్టమైనది ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. కాబట్టి కుమారులు ఎవరైతే వచ్చారో చాలా మంచి సంఘటన ఉన్నారు. तो हर एक ने बाप का बनते ही बाप से वायदे किए. కుమారులు ప్రతి ఒక్కరు బాబా పిల్లలు అవగానే బాబాతో వాగ్దానం చేశారా? जब बाप के बने तो सबसे पहले कौन सा वायदा किया? బాబా పిల్లలు అవుతూనే మొట్టమొదట ఎటువంటి వాగ్దానం చేశారు? बाबा तन मन धन जो भी है, कुमारों के पास धन तो ज्यादा होता नहीं, फिर भी जो है सब आपका है, ये वायदा किया है. బాబా తను మన ధనాలు ఏవైతే నా దగ్గర ఉన్నాయో, కుమారుల దగ్గర ఎక్కువ ధనము ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఏదైతే నా దగ్గర ఉందో తనువు మనసు ధనము నీదే అని వాగ్దానం చేశారా కుమారులు? तन भी मन भी धन भी और संबंध भी सब आपसे, ये भी वायदा पक्का किया है. తనువు కూడా మనస్సు కూడా ధనం కూడా సంబంధాలు కూడా అన్ని నీతోనే అని ఇది కూడా పక్కా వాగ్దానం చేస్తున్నారు. తను మన ధనాలే కాకుండా సంబంధాలు కూడా అంతా నీతోనే. जब तन मन धन संबंध सब आपका है तो मेरा क्या रहा, फिर कुछ मेरापन है? తనువు మనస్సు ధనము సంబంధం అన్ని నీదే అన్నప్పుడు నాది అనేది ఏమైనా ఉందా? నాదనేది ఏదైనా ఉందా? హోతాహి క్యా హై, ఏమవుతుంది? ఇంకా నాదనేది ఉందని ఉండేది ఏముంటుంది? తను మనం ధనం జన్ ఉండేవి మన దగ్గర ప్రాప్తులు ఏంటి? తనువు మనస్ ధనము జనము మన చుట్టూ ఉండేది. सब बाप के हवाले कर लिए. ఈ నాలుగు అన్ని బాబాకు అర్పించేశారా? ప్రవృత్తి वालों ने किया है, మధుబన్ वालों ने किया है. ప్రవృత్తిలో ఉండేవారు అర్పించారా? మధుబన్ వాళ్ళు అర్పించారా? పక్కా హేనా? పక్కా కదా. ప్రవృత్తి వాళ్ళని కూడా బాబా అడుగుతున్నారు. తనువు మనసు ధనము జనము పక్కా కదా, అర్పించారు కదా. जब मन भी बाप का हुआ, मेरा मन तो नहीं है ना, या मन मेरा है, मेरा समझकर यूज करना है. ఎప్పుడైతే మనస్సు కూడా పాపాది అయిపోయిందో నా మనస్సు లేదు కదా. బాబాదే అన్నప్పుడు నా మనస్సు అనేది ఉందా? నాది అని అనుకుంటూ యూజ్ చేయొచ్చా మనస్సుని? నా మనస్సు అని ఉపయోగించవచ్చా? जब मन बाप को दे दिया तो ये भी आपके पास अमानत है, फिर युद्ध किसमें करते हो? ఎప్పుడైతే మనస్సు బాబాకి ఇచ్చేసారో
ఇప్పుడు మీ దగ్గర తాకట్టుగా పెట్టుకున్నారు. ఇది బాబాకిచ్చిన మనస్సు కదా! బాబాకి మనస్సు ఇచ్చేసాక ఇంక ఏ విషయంలో యుద్ధం చేస్తున్నారు మీరు? मेरा मन परेशान है, मेरे मन में व्यर्थ संकल्प आते हैं, मेरा मन विचलित होता है, నా మనస్సు అలజడిగా ఉంది. నా మనస్సులో వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తున్నాయి. నా మనస్సు విచలితమైపోతుంది, చంచలమైపోతుంది. యుద్ధం చేస్తున్నారా మీ మనస్సుతో మీరు? మీదా మనస్సు. బాబాకి ఇచ్చేసాక ఇంకా ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది అని అడుగుతున్నారు బాబా. जब मेरा है नहीं, अमानत है, फिर अमानत को मेरा समझकर यूज करना, क्या ये अमानत में खयानत नहीं है? ఎప్పుడైతే నా మనస్సే కాదు, ఇది బాబా నుండి తీసుకున్న తాకట్టు అనుకున్నామో, ఈ తాకట్టుని నాది అని ఉపయోగిస్తే, తీసుకున్న తాకట్టులో మోసం చేసినట్టు కదా నాది అనుకుంటే. माया के दरवाजे हैं मैं और मेरा, तो तन भी आपका नहीं, फिर देहाभिमान का मैं कहाँ से आया? మాయ ప్రవేశించటానికి ద్వారాలే ఈ రెండు, నేను నాది. కానీ తనువు కూడా మీది కాదు కదా. మనస్సు బాబాకి ఇచ్చేసారు, తనువు శరీరం కూడా బాబాకి ఇచ్చేసాక దేహాభిమానం యొక్క నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? దేహమే మీది లేనప్పుడు దేహ అహంకారంతో నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? मन भी आपका नहीं, तो मेरा कहाँ से आया? तेरा है या मेरा है? बाप का है या सिर्फ कहना है करना नहीं? మనస్సు కూడా మీది కాదే, శరీరం కూడా మీది కాదు కదా. నాది నాది ఎక్కడి నుండి వచ్చింది? నీది అనేది రైటా, నాది అనడమా? బాబాదేనా ఈ తను మనస్సు, లేదా కేవలం అనటానికి చెప్పటానికే బాబాదా, చెయ్యటానికి బాబాది కాదా? చేసేటప్పుడు कहना बाप का अब मानना मेरा। सर पहला वायदा याद करो कि ना बॉडी कॉन्शियस की मैं ही ना मेरा, అంటే చెప్పటంలో బాబాది అని అనడంలో, మరి ఒప్పుకోవటంలో నాది అనుకోవటంలో యూజ్ చేయటంలో అలానా? ఏమీ లేదు. కేవలం బాబా పిల్లలు అయ్యాక మొదటి వాగ్దానం ఏం చేశారు గుర్తు తెచ్చుకోండి. శరీర అభిమానంతో కూడిన నేను అనేది యూజ్ చేయను, నాది అనేది యూజ్ చేయను. చేశారా వాగ్దానం? तो जब बाप की आज्ञा है, तन को भी अमानत समझो, मन को भी अमानत समझो. కాబట్టి బాబా ఆజ్ఞ ఏదైతే ఉందో ఏంటది? మీ శరీరం కూడా మీది కాదు, తాకట్టుగా భావించి యూజ్ చేయండి. మనస్సు కూడా బాబా ఇచ్చిన తాకట్టుని యూజ్ చేయండి. బాబా ఆజ్ఞ ఇది. फिर मेहनत की जरूरत है क्या? ఎప్పుడైతే బాబా అని యూజ్ చేస్తున్నారో ఇంకా శ్రమ పడే అవసరం ఉంటుందా చెప్పండి? कोई भी कमजोरी आती है तो इन दो शब्दों से आती है. ఏదైనా బలహీనత పురుషార్థంలో వస్తుందంటే ఈ రెండు మాటలతోనే. ఏ రెండు మాటలతోని? నే और मेरा, నేను నాది అనే మాటలతో. तो నా आपकापन ही ना बॉडी कॉन्शियस का मैं. కాబట్టి మీ శరీరము అనేది లేదు, మరియు శరీర భ్రాంతితో కూడిన నేను అనేది కూడా లేదు. मन में जो भी संकल्प चलते, अगर आज्ञाकारी हो तो बाप की आज्ञा क्या है? మనసులో ఏది సంకల్పాలు నడుస్తుంటాయో, ఒకవేళ మీరు ఆజ్ఞాకారిగా నడుచుకుంటున్నారనుకోండి, బాబా ఆజ్ఞ ఏంటి? మనస్సులో సంకల్పాలు చేసేటప్పుడు బాబా ఆజ్ఞాకారిగా నడుస్తున్న వారైతే, బాబా ఆజ్ఞ ఏంటి సంకల్పాల విషయంలో?
पॉजिटिव सोचो, शुभ भावना के संकल्प करो, फालतू संकल्प करो, ये बाप की आज्ञा है क्या? नहीं। పాజిటివ్ గా ఆలోచించండి, శుభ భావన యొక్క సంకల్పాలు చేయండి. బాబా ఆజ్ఞ కదా. వ్యర్థ సంకల్పాలు చేయండి అని బాబా ఆజ్ఞ ఇచ్చారేంటి? లేదు కదా. మనస్సు కోసం బాబా ఇచ్చిన ఆజ్ఞ. तो जब आपका मन नहीं है फिर भी व्यर्थ संकल्प करती हो तो बाप की आज्ञा को प्रैक्टिकल में नहीं लाया ना. ఎప్పుడైతే మీ మనస్సు కానీ కాదు ఇది అయినా వ్యర్థ సంకల్పాలు చేసేస్తున్నారు అంటే बाबा आज्ञान प्रैक्टिकल గా తేలేదని కదా అర్థం. सिर्फ एक शब्द याद करो कि मैं परमात्मा आज्ञाकारी बच्चा. కేవలం ఒక పదం గుర్తు తెచ్చుకోండి, నేను పరమాత్మ ఆజ్ఞాకారి సంతానాన్ని. కేవలం ఒక మాట గుర్తుంచుకోండి, నేను परमात्मा आज्ञाकारी संतानाన్ని. बाकी ये आज्ञा है या नहीं है वो सोचो. दी अब आज्ञ ఉందా లేదా आलोचिंचन. जो आज्ञाकारी बच्चा होता है वह, जो आज्ञाकारी बच्चे होते हैं वो सदा बाप को स्वतः ही याद होता है, स्वतः ही प्यार होता है. ఎవరు ఆజ్ఞాకారి పిల్లలుగా ఉంటారో బాబాకు స్వతహాగా గుర్తుంటారంట పిల్లలు. బాబా జ్ఞాపకం చేసుకుంటారు. స్వతహాగానే ప్రేమ ఉంటది ఆ పిల్లల పైన. स्वतः ही बाप के समीप होता है. బాబా ప్రేమ ఆ పిల్లల పైన ఉండడం అంటే ఏంటి? స్వతహాగానే బాబాకు సమీపంగా ఉంటారు వారు. तो చెక్ కరో मैं बाप के समीप बाप का आज्ञाकारी हूँ కాబట్టి చెక్ చేసుకోండి, నేను బాబాకు సమీపంగా ఉంటున్నానా, అలాంటి आज्ञाकारी ఉంటున్నానా. एक शब्द तो अमृत के लिए याद कर सकते हैं, मैं कौन आज्ञाकारी हूँ, या कभी आज्ञाकारी या कभी आज्ञा से किनारा करने वाले. ఒక్క ఈ పదం అయితే అమృత వేళ మీరు కూర్చోగానే గుర్తు తెచ్చుకోవచ్చు. ఏ పదం? నేనెవరు, ఎలాంటి ఆత్మ, ఆజ్ఞాకారినా బాబాకు, లేదా అప్పుడప్పుడు ఆజ్ఞాకారి అప్పుడప్పుడు ఆజ్ఞ నుండి దూరంగా ఉండేవాడిన. అది మీరు గుర్తు తెచ్చుకోండి. ఉదయం లేస్తూనే ఆ సంకల్పం మీకు మీరు ఇచ్చుకోండి, నేను ఎటువంటి సంతానాన్ని బాబాకి. बाप दादा सदा कहते कि किसी भी रूप में अगर एक बाबा का संबंधी ही याद रहे, दिल से निकले बाबा, तो समीपता का अनुभव करेंगे. मंत्र मुआफिक नहीं कहो बाबा बाबा. वो राम राम कहते हैं, आप बाबा बाबा कहते, लेकिन दिल से निकले बाबा. బాప్ దాదా సదా చెప్తూనే ఉన్నారు, ఏ రూపంలోనైనా ఒకవేళ తండ్రి సంబంధం గుర్తొచ్చిన బాబాతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బాబా అంటే చాలు, సమీపత అనుభవం అవుతుంది బాబాతో. అంతేకాని అది మంత్రం మాదిరిగా జపిస్తే బాబా బాబా అని అనుభవం అవ్వదు సమీపత. భక్తిలో రామ రామ్ 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 అంట మీరు బాబా 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 అంటే దానికి ఏం కనిపించదు రిజల్ట్. కానీ హృదయపూర్వకంగా ఫీల్ అవుతా ఆయన ఎలా తండ్రి అయి లాభాన్ని ఇస్తున్నారు, పాలన ఇస్తున్నారు, ఫీల్ అవుతూ బాబా అనండి ప్రేమతో. అప్పుడు ఏమవుతుంది? बाबा एक समीपत अनुभव చేస్తారు. हर कर्म करने के पहले चेक करो कि मन के लिए, तन के लिए, या धन के लिए बाबा की आज्ञा क्या है. ప్రతి కర్మ చేయటానికి ముందు చెక్ చేసుకోండి. మనస్సు కోసం, తనువు కోసం, ధనం కోసం బాబా ఆజ్ఞ ఏమి ఇచ్చారు. ప్రతి కర్మ చేయటానికి ముందు మనస్సు విషయంలో, తనువు విషయంలో, ధనం విషయంలో బాబా ఆజ్ఞ ఏమి ఇచ్చారు. कुमारों के पास चाहे कितना भी थोड़ा सा धन है, लेकिन जैसे बाप ने आज्ञा दी है कि धन का पोता मिल किस प्रकार से रखो, कैसे रखा है. కుమారుల దగ్గర ఎంత కొద్ది ధనం ఉన్నా కానీ బాబా ఒకటి ఆజ్ఞ ఇచ్చారు కదా, ధనం యొక్క లెక్క ఏ రకంగా ఉంచుకోవాలి అని ఆజ్ఞలు ఇచ్చారు కదా, అలానే ఉంచుకుంటున్నారా? మీ మీ ధనాన్ని అలానే యూజ్ చేస్తున్నారా?
యా జైసే ఆతా వైసే చలాతే లేదా ఎలా నచ్చితే అలా ఖర్చు పెడుతున్నారా మీరు ధనాన్ని కుమారులు? మీకెలా ఇష్టం ఉంటే అలా ఖర్చు పెడుతున్నారా? హర్ ఏక్ కుమార్ కో ధన్ కా భీ పోతామేల్ రఖనా चाहिए. ప్రతి ఒక్క కుమార్ అన్నయ్యలు ధనం యొక్క అకౌంట్ కూడా మెయింటైన్ చేయాలి మీరు. పురుషార్థ యోగము జమ చార్ట్ ఎలా చూసుకుంటారో స్థూల ధనంది కూడా కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఖాతా పెట్టుకోవాలి. धन को कहाँ और कैसे यूज करना है, मन को कहाँ और कैसे यूज करना है, तन को भी कहाँ लगाना है, ये सब को तमिल होना चाहिए. ధనాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలి? భలే కొద్ది ధనం సంపాదిస్తున్నా గాని కుమారులు దానిపైన అటెన్షన్ పెట్టండి అన్నారు బాబా. లౌకికంలోనే వెళ్ళిపోతుందా అంతా బాబాకు? చూడండి ప్రవృత్తి వాళ్ళకు కూడా బాబా చెప్తున్నారు అంతా బాబాది అనుకోండి అని ఈరోజు. ముఖ్యంగా కుమారులకి ఎక్కువగా ఈరోజు బాబా చెప్తున్నారు. ఇది అందరికీ వర్తిస్తుంది అనుకోండి. మనస్సు కూడా ధనమే కాదు మనస్సు కూడా ఎక్కడ ఇలా ఉపయోగించాలి? తనువు యొక్క శక్తి కూడా ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి? ఇదంతా లెక్క ఖాతా ఉంటుంది కదా! బాబా ఆజ్ఞలు ఉన్నాయి కదా! అలానే ఉపయోగిస్తున్నారా? आप दादियाँ जब धारणा की क्लास कराती तो समझाती है ना कि धन को कैसे यूज करो, क्या पोता मेल रखो. బాబా చెప్తున్నారు దాదీలు ధారణ క్లాసులు చేయించేటప్పుడు ఇది క్లాస్ చేయిస్తూ ఉంటారు, చెప్తారు కదా ధనాన్ని ఎలా ఉపయోగించాలి, దాని అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి అని. బడిదాది ప్రకాష్ మణిదాది ఉన్న ప్రతి గృహస్థీలకు కూడా ఎవరైతే సంపాదిస్తున్నారో జాబ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి బాబా సలహా ఇచ్చినారు. ప్రవృత్తిలో ఉండే వారినే ఏదో ఒక విధంగా ఏ పనైనా కావచ్చు చిన్న పెద్ద ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటారు కదా దాన్ని దాది చెప్పేవారు 4 భాగాలు ఉపయోగించండి. ఒకటి మధుబన్‌కి ఒక భాగం. సెంటర్ నుండి ప్రతి నెల మధుబన్‌కి పంపిస్తాం గదా! ఒక భాగం సెంటర్‌కి. ఇంకో భాగం మీ కుటుంబానికి. ఇంకో భాగం పక్కన సేఫ్ సైడ్ పెట్టుకో. పర్సనల్ అందులోనే సేఫ్ సైడ్ మీ పర్సనల్ వాడగా జమ చేసి పెట్టుకోండి. సడెన్‌గా ఏదైనా ఖర్చులకు అవసరమైతే ఉంటుంది అని దాది అలా చెప్పేవారనమాట. బయట కూడా ఇప్పుడు చూడండి క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను చాలా రోజుల క్రితం విన్నానక్కడ ఎవరైతే ఒక నియమబద్ధంగా క్రిస్టియన్ అయి ఆ చర్చ్‌తో కనెక్ట్ అయి ఉంటారో, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ సాలరీలో 10% సర్వీస్ కోసం ఇచ్చేస్తూ ఉంటారు. ఆ చర్చ్ వృద్ధి కానియండి, చర్చ్ ద్వారా అయ్యే సేవలు కానియండి. మరి ఇప్పుడు ఎంత శాతం ఉందనేది తెలియదు కానీ, అలా మనకొస్తున్నటువంటి సాలరీలో, ధనంలో మనం అంత శాతం బాబాకు నెలలో మనం ఇస్తున్నాము. ఎలా ఉపయోగిస్తున్నాం? దాదీలు నేర్పించేవారు. పాత రోజుల్లో అయితే అడిగేవారు ఒక్కొక్కరిని. బ్రహ్మబాబా కూడా అడిగేవారు. చెప్పాలి సాకార మురళిలో చెప్తారు కదా! మీ అకౌంట్ నాకు చెప్పాలి. ఇది ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఖర్చు పెడుతున్నాను. कुम्हारों का पता है पोता में कैसे रखना है, कहाँ लगाना है, वो ये मालूम है? కుమారులకి మీకు తెలుసా అసలు? ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి? ఎలా ఖర్చు పెట్టాలి? थोड़े हाथ उठा रहे, नए-नए भी हैं, उन लोगों को मालूम नहीं है. उनको ये ज़रूर बताना कि क्या-क्या करना है. కొద్దిమంది చేతులెత్తారు తెలుసని. బాబా చెప్తున్నారు కొత్త కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకైతే తెలియదు. అందుకని తప్పకుండా వీరికి చెప్పండి ఏమేం చెయ్యాలి అనేది. निश्चिंत हो जाएँगे, बोझ नहीं लगेगा क्योंकि आप सबका लक्ष्य है కుమార్ మన లైట్, డబుల్ లైట్. ఎప్పుడైతే తాతీలు ఇషారా ఇస్తారో నిమిత్తులు ఇదిలా ఖర్చు పెట్టుకోవాలి శ్రీమతానుసారము. ఇంత శాతం లౌకికానికి ఇంత శాతం.
బాబా సేవలో ఖర్చు పెట్టాలి మీరు. బాబా ఇచ్చిన ఆజ్ఞల్లో మీరు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, నిశ్చింత అయిపోతారు, బరువు ఉండదు. బాబా ఏమంటారు, అలౌకికం వైపు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకూడదు. లౌకికానికి ఎక్కువైపోయి అలౌకికంలో తక్కువ కాకూడదు. ఏదైనా తను యొక్క శ్రమ కానియండి. కొంతమంది లౌకికులంటే చాలా శ్రద్ధ పెడతారు. కార్యక్రమాల్లో తిరుగుతారు, శ్రమ పడతారు, లౌకికులకి చేస్తారు. కానీ బాబా సేవ అంటే నేను చేయలేను అంటారనమాట. మనస్సు కూడా అలా. బాబా చెప్తున్నారు మీరు నిశ్చింత అయిపోతారు. శ్రీమతానుసారం ఖర్చు పెడితే ఏదైనా బరువు అనిపించదు. ఎందుకంటే బాబా ఆజ్ఞ ఇచ్చారు, అలానే నడుస్తున్నాం అని లైట్ అయిపోతారు కదా! తేలికైపోతారు. డబల్ లైట్. బాబా చెప్తుంటారు, నేను అలా చేసుకున్నాను. నా నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏం లేదు కదా! डबल लाइट గా ఉండాలి కదా కుమారులు. कुमारों का लक्ष्य ही ना कि हमको नंबर 1 आना है. तो లక్ష్య के साथ లక్ష్యం भी चाहिए. కుమారుల లక్ష్యం కూడా ఇదే కదా, మేము నంబర్ 1 కావాలి అని. కాబట్టి లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా ఉండాలి. लक्ष्य बहुत ऊंचा हो और लक्षण नहीं हो तो लक्ष्य तक पहुंचना मुश्किल है। इसलिए जो बाकी आज्ञा उसको सदा बुद्धि में रख फिर कार्य में आओ. బాబా చెప్తున్నారు. లక్ష్యం చాలా ఉన్నతమైంది ఉంది. లక్షణాలు మనలో లేవు అంటే లక్ష్యం వరకు చేరడం కష్టం. అందువలన బాబా ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని అర్థం చేసుకొని సదా బుద్ధిలో ఆ ఆజ్ఞల్ని గుర్తుంచుకొని తర్వాత ప్రతి కార్యం చేయాలి. बाप दादा ने पहले भी समझाया है कि ब्राह्मण जीवन के मुख्य खजाने हैं. ముందు కూడా బాప్ దాదా చెప్పింది ఏంటి, బ్రాహ్మణ జీవితంలో ముఖ్యమైన ఖజానాలు ఏంటి? संकल्प, समय और श्वास. मुख्यమైన ఖజానాలు ఏంటి? संकल्प, समय, श्वास. आपके श्वास भी बहुत अमूल्य है. एक श्वास भी कामन नहीं हो, व्यर्थ नहीं हो. మీ యొక్క శ్వాస కూడా చాలా అమూల్యమైనది. ఒక్క శ్వాస కూడా కామన్ గా ఉండకూడదు, వ్యర్థం కాకూడదు అని చెప్తున్నారు బాబా. భక్తి में कहते श्वासोश्वास अपने इष्ट को याद करो. శ్వాస भी व्यर्थ नहीं जाए. భక్తిలో కూడా ఏమంటారు, శ్వాసలో కూడా ఇష్ట దేవతల్ని గుర్తు చేసుకోమని చెప్తారు. కాబట్టి ఏ ఒక్క శ్వాస కూడా వృధా పోకూడదు బాబా స్మృతి లేకుండా. బ్రాహ్మణ జీవితంలో ఒక్కొక్క శ్వాస కూడా ఎంతో అమూల్యమైనది. ఏ ఒక్క శ్వాస నడిచినప్పుడు కూడా బాబా స్మృతి లేకుండా వృధా కాకూడదు అంటారు బాబా, వ్యర్థంగా పోకూడదు. ज्ञान का खजाना, शक्तियों का खजाना ये तो है ही. జ్ఞానము, శక్తులు, గుణాలు ఈ ఖజానా అయితే ఉండనే ఉంది. लेकिन मुख्य ये तीनों खजाने संकल्प, समय और श्वास. आज्ञा प्रमाण सफल होते हैं. జ్ఞానము, శక్తులు, గుణాల యొక్క ఖజానాయే కాదు, ఈ 3 ఖజానాలు సంకల్పం, సమయం మరియు శ్వాస ఏవైతే అమూల్యమైన ఈ 3 ఖజానాలు ఉన్నాయి, వీటిని కూడా ఆజ్ఞానుసారం సఫలం చేసుకుంటామా? వ్యర్థతో నహీ జాతే, వృధాగా పోగొట్టుకోవట్లేదు కదా. ये कहीं व्यर्थ जाने से जमा नहीं होता. ఆ జమా కా ఖాతా ఇస్ సంగం పర్ హి జమా కర్నా హై. ఎందుకంటే వ్యర్థంగా పోగొట్టుకుంటే భవిష్యత్ కోసం జమ అవ్వదు కదా. మరి జమ ఖాతా ఈ సంగమయుగంలోనే చేసుకోవాలి కదా, జమ చేసుకోవాలి. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటే ఎప్పుడు జమ చేసుకుంటారు అన్నారు బాబా. चाहे सत्य त्रेता में श्रेष्ठ पद प्राप्त करना है, चाहे द्वापर कलयुग में पूज्य पद पाना है, लेकिन दोनों का जमा इस संगम पर करना है. సత్య త్రేతాయుగంలో శ్రేష్ఠ పదవి అనుభవిస్తారు, ద్వాపర కలియుగాల్లో పూజ్య పదవి పొందాలి. కానీ 2 రకాల ప్రాప్తి జమ అయ్యేది సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి కదా. इस हिसाब से सोचो कि संगम समय की जीवन के छोटे से जन्म के संकल्प समय श्वास कितने अमूल्य है. ఈ లెక్కలు ఆలోచించండి. ఈ సమయంలో ఉన్న జీవితం, బ్రాహ్మణ జీవితం, ఈ చిన్న జన్మ యొక్క బ్రాహ్మణ జన్మ చిన్న జన్మ కదా,
ఈ జన్మలో సంకల్పం, సమయం, శ్వాస ఎంత అమూల్యమైనది. इसमें अलबेले नहीं बनना है, దీనిలో అశ్రద్ధ వహించు. जैसा आया वैसे दिन बीत गया, दिन बीता नहीं लेकिन एक दिन में बहुत बहुत गवाया. బాబా చెప్తున్నారు సంకల్పం, సమయం, శ్వాస ఎంత అమూల్యమైనవి ఈ చిన్న జన్మలో. దీనిలో అశ్రద్ధ వహించకండి, నిర్లక్ష్యం వహించకండి. ఎలా గడిస్తే అలా గడిచిపోయిందిలే అని గడవకూడదు. రోజు రోజు గడిచిపోయింది కదా ఏదో రకంగా కాదు, కానీ ఒక్క రోజులో చాలా చాలా పోగొట్టుకున్నాను కదా అటెన్షన్ పెట్టకపోతే. जब भी कोई फालतू संकल्प, फालतू समय जाता है तो ऐसे नहीं समझो चलो 5 मिनट गया, దచ్చావు. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పం, వ్యర్థంగా సమయము వేస్ట్ చేస్తున్నారు అంటే, వ్యర్థ సంకల్పాలు వేస్ట్, సమయం వేస్ట్ చేస్తున్నారంటే 5 నిమిషాలే కదా పర్వాలేదులే అలా ఆలోచించండి. పొదుపు చేయండి ఆ 5 నిమిషాలని కూడా బాబా స్మృతి కోసం, సేవ కోసము పొదుపు చేసి వాడండి. समयानुसार देखो प्रकृति अपने कार्य में कितना तीव्र गति है, कुछ ना कुछ खेल दिखाती रहती, कहा ना कहा खेल दिखाती रहती. ఇప్పటి సమయానుసారం చూడండి ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉంది. अपने कार्य में कितने तीव्र है, ఎంత తీవ్రంగా పనిచేస్తుంది. ఏదో ఒక ఆట, ఎక్కడో దగ్గర ఆట చూపిస్తుంది ప్రకృతి. ఇక్కడ ఫ్లడ్ అని, అక్కడ అదని ఇదని, ఇక్కడ భూకంపం అని, ఇక్కడ సుడిగాలి అని వింటున్నారు కదా న్యూస్. लेकिन ప్రకృతి పతి బ్రాహ్మణ్ బచ్చం కా కేలికి ఉడతి కలాక. ప్రకృతి ఆట ఎలా ఉన్నా బ్రాహ్మణ పిల్లల మీదైతే ఒకటే ఆట ఉండాలి ఎప్పుడు. ఏంటది? ఎగిరే కలలు. तो प्रकृति तो खेल दिखाती लेकिन ब्राह्मण अपनी उड़ती कला का खेल दिखा रहे हो. ప్రకృతి తన ఆట తను చూపిస్తుంది, కానీ బ్రాహ్మణులు మీరు ఎగిరే కళల్లో ఉండే ఆట చూపిస్తున్నారా లేదు. कोई बच्चे ने बाप दादा को उड़ीसा के समुद्री तूफान की रिजल्ट लिख कर दी, ये हुआ ये हुआ. तो वो प्रकृति का खेल तो देख लिया, लेकिन बाप दादा पूछते कि आप लोगों ने सिर्फ प्रकृति का खेल देखा या अपनी उड़ती कला के खेल में बिजी रहे, या सिर्फ समाचार सुनते रहे. కొంతమంది పిల్లలు బాప్ దాదాకు ఒడిస్సాలో సముద్రం నుండి వచ్చిన తుఫాన్ దాని రిజల్ట్ రాసి పంపించారట. ఇలా జరిగింది బాబా, తుఫాన్ రావడం వల్ల ఇలా జరిగింది. అయితే బాబా అన్నారు ప్రకృతి యొక్క ఆట చూసేసారా. కానీ బాప్ దాదా అడుగుతున్నారు మీరు కేవలం ప్రకృతి యొక్క ఆట చూసేరా, లేదా మీ ఎగిరే కళల యొక్క ఆటలోని బిజీగా ఉన్నారా. కేవలం సమాచారం విన్నారా, ఇది జరిగిందట ఇది జరిగిందట, నీరు వచ్చేసిందట, ముంచేసిందట. समाचार तो सब सुनना भी पड़ता है, परंतु जितना समाचार सुनने में इंटरेस्ट रहता है उतना उड़ती कला की बाजी में रहने का ఇంట్రెస్ట్ రహా. సమాచారం అన్ని రకాలు వినవలసి వస్తుంది, కానీ ఎంతైతే సమాచారం వినడంలో ఇంట్రెస్ట్ పెడుతున్నారో అంతే ఎగిరే కలలేక ఆట పైన కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఎగిరే కళలో వెళ్ళిపోయి వైబ్రేషన్స్ ఇవ్వాలి. कई बच्चे गुप्त योगी भी है, ऐसे गुप्त योगी बच्चों को बाप दादा की मदद भी बहुत मिली है, और ऐसे बच्चे स्वयं भी अचल साक्षी रहे और वायुमंडल में भी समय पर सहयोग दिया. కొంతమంది పిల్లలు గుప్త యోగి కూడా ఉన్నారు. అలాంటి గుప్త యోగి పిల్లలకు బాప్ దాదా సహయోగం కూడా చాలా లభించింది. అక్కడ వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా కూడా గుప్తంగా యోగిగా ఉన్న పిల్లలకి బాబా సహాయం దొరికింది. మరియు అలాంటి పిల్లలు స్వయం కూడా అచంచలంగా ఉన్నారు, సాక్షిగా ఉన్నారు, మరియు వాయుమండలంలో కూడా వారి వైబ్రేషన్స్ యొక్క సహయోగం ఇచ్చారు. जैसे स्थूल सहयोग देने वाले चाहे गवर्नमेंट चाहे आसपास के लोग सहयोग देने के लिए तैयार हो जाते हैं,
ఎలాగైతే గవర్నమెంట్ కానీ, ఆ చుట్టుపక్కల ఉండేవారు గాని స్థూలమైన సహయోగం ఇవ్వడానికి రెడీ అయిపోతారు కదా! ఆపదొచ్చే చోట. ऐसे ब्राह्मण आत्माओं ने भी अपना सहयोग, शक्ति, शांति देने का, सुख देने का जो ईश्वरीय श्रेष्ठ कार्य है वो किया. అలాగే బ్రాహ్మణాత్మలు మీరు కూడా మీ యొక్క సహయోగం, శక్తి ఇవ్వడం, శాంతి ఇవ్వడం, సుఖం ఇవ్వడం, వైబ్రేషన్స్ ఇలాంటి ఈశ్వరీయ శ్రేష్ఠ కార్యం చేశారా? ఆపద రాగానే అక్కడ. जैसे वो गवर्नमेंट ने ये किया, फलाने देश ने ये किया, फौरन ही अनाउंसमेंट करने लग जाते हैं. तो बाप दादा पूछते आप ब्राह्मणों ने भी अपना ये कार्य किया. ఎలాగైతే అక్కడ గవర్నమెంట్ ఇది చేసింది, గవర్నమెంట్ ఫలానా దేశం నుండి ఈ సహాయం అందింది, ఫలానా రాష్ట్రం నుండి ఈ సహాయం అందింది అనౌన్స్మెంట్ చేసేస్తారు, మీడియాలో వచ్చేస్తుంది కదా. అయితే బాప్ దాదా ప్రశ్నిస్తున్నారు, బ్రాహ్మణులు మీరు కూడా మీ కార్యం మీరు చేశారా? సకాశిచ్చే కార్యము. आपको भी अलर्ट होना चाहिए, స్థూल सहयोग देना ये भी आवश्यकता होता है. మీరు కూడా అలర్ట్ అయిపోవాలి కదా ఆ సమయంలో. स्थूल सहयोग देना ये भी आवश्यकता होता है, इसमें बाप दादा मना नहीं करते. लेकिन जो ब्राह्मण आत्मा का विशेष कार्य है, जो और कोई सहयोग नहीं दे सकता, ऐसा सहयोग अलर्ट होके आपने दिया, देना है ना. బాబా చెప్తున్నారు స్థూల సంయోగం ఇవ్వడం ఇది కూడా అవసరమే ఆపదలు వచ్చే చోట. బాప్దాదా నిషేధించట్లేదు, కాదనట్లేదు. కానీ బ్రాహ్మణాత్మ యొక్క విశేష కార్యం ఏదైతే ఉందో, ఇంకెవరు ఇవ్వలేని సంయోగం మీరే ఇవ్వగలరు. అలాంటి సంయోగం అలర్ట్ అయిపోయి ఇచ్చేదా? ప్రకృతి ఆపద రాగానే శాంతి, శక్తి, సుఖం యొక్క వైబ్రేషన్స్ देना है ना, इव्वाल कदा. या सिर्फ लोगों को वस्त्र चाहिए, अनाज चाहिए, लेकिन पहले तो मन में शांति चाहिए, सामना करने की शक्ति चाहिए. లేదా కేవలం వారికి వస్త్రాలు అందించాలి, వారికి భోజనం అందించాలి, బియ్యం అందించాలి, అవసరమే. కానీ దానికన్నా ముందు వారి మనస్సుకి శాంతి కావాలి, టెన్షన్ లేకుండా. అలాగే ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కావాలి వారికి. तो स्थूल के साथ सूक्ष्म सहयोग ब्राह्मण ही दे सकते और कोई नहीं दे सकता है. కాబట్టి స్థూలమైన వస్తువులు సహాయం చేయటంతో పాటు సూక్ష్మమైనటువంటి శక్తి ఇచ్చే సహయోగం బ్రాహ్మణులే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. तो ये कुछ भी नहीं, ये तो रिहर्सल है, रियल तो आने वाला है. ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏ మాత్రం కాదు, ఒక చిన్న రిహర్సల్ ఇది. రియల్ అయితే పెద్దది రాబోతుంది ఇంకా. उसकी रिहर्सल आपको भी बाप या समय करा रहा है. రాబోయే పెద్ద వినాశనం యొక్క రిహర్సల్ బాబా మరియు సమయం మీకు చేయిస్తుంది. तो जो शक्तियां, जो खजाने आपके पास है उसको समय पर यूज करना आता है. కాబట్టి ఏవైతే శక్తులు ఖజానాలు మీ దగ్గర ఉన్నాయి వాటిని సమయానికి ఉపయోగించడం వస్తుందా? ఏమేమి శక్తులు ఉన్నాయి, ఏమేమి ఖజానాలు ఉన్నాయి? సంకల్పం, సమయం, శ్వాస, ఖజానాలు ఇవి. कुमार क्या करेंगे? शक्तियां जमा है, శాంతి జమా है, యూజ్ करना आता है. కుమారులు ఏం చేస్తారు? శక్తులు జమ అయి ఉన్నాయా? శాంతి జమ అయి ఉందా? ఉంటే మరి వాటిని ఉపయోగించడం కూడా వస్తుందా? हाथ तो बहुत अच्छा उठाते हैं, अभी प्रैक्टिकल में दिखाना. చేతులు బాగా ఎత్తుతారు అడిగిన వెంటనే, కానీ ప్రాక్టికల్ గా చేసి చూపించండి. ఇప్పుడు పరిస్థితి వచ్చింది కదా, ఒడిస్సాలో ఒక ఉదాహరణ, ఒక రిహర్సల్. साक्षियों का देखना भी है, सुनना भी है और सहयोग देना भी है. సాక్షిగా ఉంటూ చూడాలి, వినాలి కూడా సమాచారం, మరియు సహయోగం కూడా మనం ఇవ్వాల్సింది, ఇవ్వాలి వైబ్రేషన్స్.
आखिरी रियल जब पार्ट बजेगा उसमें साक्षी और निर्भय होकर देख के भी और पार्ट भी बजावे రియల్ పాత్ర ఎప్పుడైతే అభినయిస్తారో సాక్షి మరి నిర్భయంగా ఉంటూ చూడాలి రియల్ పాత్రలో మరియు అటువంటి పాత్ర కూడా అభినయించాలి కౌన్సా పార్ట్ ఎలాంటి పాత్ర అభినయించాలి సాక్షిగా ఉంటూ నిర్భయంగా ఉంటూ వినాశనం యొక్క ఆపదలు వచ్చినప్పుడు ఏ పాత్ర అభినయించాలి दाता के बच्चे दाता बन आत्माओं को जो चाहिए वो देते रहे దాత పిల్లలు దాతగా తయారై ఆత్మలందరికీ ఏది కావాలో అది ఇస్తూ ఉండాలి దానం చేయాలి तो मास्टर दाता है ना स्टॉक जमा करो जितना स्टॉक अपने पास होगा उतना ही दाता बन सकेंगे మాస్టర్ దాత కదా మీరు అందరూ స్టాక్ పెట్టుకోండి మరి ఎంత స్టాక్ మీ దగ్గర ఉంటే అంతే మీరు దాత అయి దానం చేయగలరు ఆపదలో ఉండేవారికి अंत तक अपने लिए जमा करते रहेंगे तो दाता नहीं बन सकेंगे అంతేకాని వినాశనం అయ్యే వరకు నా కోసమే నేను జమ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు నాకే ఇంకా శాంతి నిండలేదు నాకే ఇంకా శక్తి నిండలేదు ఆ టైం నా దగ్గర లేదు ఉండట్లేదు అంటే వారు స్వయంలోనే జమ చేసుకోవటంలో ఇంకా ఉంటే దాత ఇతరులకి ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా अनेक जन्म जो श्रेष्ठ पद पाना है वो प्राप्त नहीं कर सकते इसलिए एक बात तो अपने पास స్టాక్ జమా కరు అనేక జన్మలు ఏదైతే శ్రేష్ఠ పదవి పొందాలో అది పొందలేరు కదా స్టాక్ జమ లేదు ఇతనికి దాత ఇవ్వలేదు అంటే శ్రేష్ఠ పదవి కూడా పొందలేరు అందువల్ల ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ దగ్గర స్టాక్ జమ చేసి ఉంచుకోండి దానం చేసేంత స్టాక్ शुभ भावना श्रेष्ठ कामना का भंडारा सदा भरपूर हो शुभ भावना श्रेष्ठ कामना ने भंडारा सदा निंडुगा ఉండాలి दूसरा जो विशेष शक्तियां है वो शक्तियां हैं जिस समय जिसको जो चाहिए वो दे सको शुभ भावना శ్రేష్ఠ కామన దాంతో పాటు విశేషమైన శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తుల్ని ఏ సమయంలో ఎవరికి ఏది కావాలో అది ఇవ్వగలిగే స్టేజ్ లో ఉండాలి अभी समय अनुसार सिर्फ अपने पुरुषार्थ में संकल्प और समय दो साथ साथ दातापन विश्व को भी सहयोग दो ఇప్పటి సమయానుసారం కేవలం మీ పురుషార్థంలో సంకల్పం మరియు సమయం పురుషార్థంలో పెట్టండి స్వపురుషార్థంలో దాంతో పాటు దాతగా తారే విశ్వాత్మలు కూడా సహయోగం ఇవ్వండి దేంతోని మీ పురుషార్థంలో మీరు సంకల్పం సమయం పెడుతూ తర్వాత दाते विश्वात्मक सहयोग इव्వండి अपना पुरुषार्थ को सुनाया अमृत वेली सोचो कि मैं आज्ञाकारी बच्चा हूँ हर कर्म के लिए आज्ञा में ली हुई है మీ పురుషార్థం ఏంటి అది కూడా బాబా చెప్పేస్తారు కదా ఈరోజు ఏంటి పురుషార్థం అమృత వేళ నుండి ఇది ఆలోచన పెట్టుకోండి నేను బాబాకు ఆజ్ఞాకారి బిడ్డను నేను బాబాకు ఆజ్ఞాకారి సంతానాన్ని ప్రతి कर्म को आज्ञाలు దొరికే కదా బాబా నుండి उठने की सोने की खाने की कर्मयोगी बनने की हर कर्म की आज्ञा मिली हुई है ఎలా లేవాలి ఎలా నిద్రపోవాలి ఎలా తినాలి ఎలా కర్మయోగి జీవించాలి ప్రతి కర్మ కోసం ఆజ్ఞ లభించు ఆజ్ఞాకారి బన్నా यही बाप समान बनना है ఆజ్ఞాకారిగా తయారవడమే బాప్ సమాన్గా తయారవడం बस श्रीमत पर चलना ना मनमत ना परमत एडिशन में ही हो శ్రీమతం పైనే నడవండి ఆజ్ఞాకారిగా తయారవడం అంటే ఆజ్ఞాకారిగా తయారవడమే బాబా సమానంగా తయారవడం ఆజ్ఞాకారిగా ఉండడమే బాబా శ్రీమతం పైన నడవడం అంటారు కాబట్టి బస్ శ్రీమతం పైన నడవండి మన్మతం పరమతం వద్దు ఎడిషన్ చేయకండి కల్పకండి ఇది చేర్చకండి పర్వాలేదులే లౌకికంలో వచ్చినప్పుడు మనం ఎలా అనుకున్నా అలా చేసుకోవాలి బాబా దగ్గర ఉన్నప్పుడు బాబా ఇచ్చే ఆజ్ఞ అలా అనకండి
कभी मनमत पर कभी परमत पर चलेंगे तो मेहनत करनी पड़ेगी. అప్పుడప్పుడు మన్మతం మీద అప్పుడప్పుడు పరుల మతం మీద నడిచినట్లయితే శ్రమ పడవలసి వస్తుంది ఈ మార్గంలో. సహజమే హోగా సహజం అనిపించదు ఈ మార్గం వాళ్ళకి. ఎందుకు? మనసిచ్చే సలహాలు పాటిస్తారు. పరులిచ్చే సలహాలు పాటిస్తారు. क्योंकि మన్మత్ పరమత్ उड़ने नहीं देगी. ఎందుకంటే ఈ మన్మతం, పరమతం ఎగరనివ్వవు. మన్మత్, పరమత్ బోజ్ వాలి और बोझ उड़ने नहीं देगी. ఎందుకంటే మన్మతం, పరమతం బరువు కలిగించేవి. బరువుంటే ఎగరలేరు. ఎగరనివ్వదది. శ్రీమత్ డబల్ ఎయిట్ बनाते. శ్రీమత్ पर चलना आता सहज बाप समान बनना. అది శ్రీమతం అనేది డబల్ ఎయిట్ గా తయారు చేస్తుంది. కాబట్టి శ్రీమతంపై నడవటం అంటే సహజంగా బాబా సమానంగా తయారైపోవటం. श्रीमत पर चलने वाले को कोई भी परिस्थिति नीचे नहीं ले आ सकती. तो श्रीमत पर चलना आता है. శ్రీమతం మీద నడిచే పిల్లల్ని ఏ పరిస్థితి కూడా కిందకి దించలేదు అంటారు. కాబట్టి శ్రీమతంపై నడవడం వస్తుందా? శ్రీమతం మీద నడిచే పిల్లల్ని ఏ పరిస్థితి కిందకి దించలేదు. అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్స్ కదా ఒక్కొక్కటి. మరి శ్రీమతం మీద నడవడం వస్తుందా లేదా? పర్వాలేదులే అది అందరికీ సాధ్యం అవ్వదు. అది సరెండర్ అయినక్కేలే గాని మనకి కాదు. మనం చేయలేము. एक्सक्यूजेस తీసుకొని మన్మతం పరమతం నడుస్తుందా? अच्छा तो कुमार अभी क्या करेंगे? निमंत्रण मिला, स्पेशल खातरी हुई है. देखो कितने लाडली हो गई हो. तो अभी ఆగే క్యా కరేంగే? కుమారులు ఏం చేస్తారు ఇప్పుడు? మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు మధుబన్‌లో. ఎంత అల్లారు ముద్దు పిల్లలు కదా మీరు. ఇప్పుడు ఇక ముందు ఏం చేస్తారు? రెస్పాండ్ देंगे या वहाँ गए तो वहाँ के, यहाँ आए तो यहाँ के. ఏమైనా రెస్పాండ్ ఇస్తారా? చేసి చూపిస్తారా బాబా చెప్పినవి? లేదా అక్కడికెళ్తే అక్కడ వాళ్ళు, ఇక్కడికొస్తే ఇక్కడ వాళ్ళుగా ఉంటారా? ఇంటికెళ్ళాక లౌకికలెళ్ళాక లౌకిక వారు. ऐसा तो नहीं है ना? यहाँ तो बहुत मज़े में हो. माया के वार से बचे हुए ऐसा कोई है जिसको यहाँ మధుబన్ में भी మాయ आई हो. ఇక్కడైతే చాలా మజాలో ఉంటున్నారు మధుబన్‌లో. మాయ యుద్ధం నుండి సేఫ్‌గా ఉన్నారు. మధుబన్‌లో ఉన్నంత సేపు. లేదా మధుబన్‌లో ఎళ్ళాక కూడా మాయ వచ్చిందనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో అని అడుగుతున్నారు. మధుబన్‌లో ఎళ్ళాక కూడా మాయ విసుగొస్తుంది నాకు అనేవాళ్ళు ఉన్నారా? ऐसा कोई है जिसको मधुबन में भी मेहनत करनी पड़ी हो. మధుబన్‌లో కూడా నేను యోగం చేయడానికి, పురుషార్థం చేయడానికి శ్రమ పడిపోవాల్సి వస్తుంది అనేవాళ్ళు ఉన్నారా? సేఫ్ हो, अच्छा है बाप दादा भी खुश होते हैं. సేఫ్‌గా ఉన్నారు మీరు. మంచిది बाप दादा కూడా సంతోషపడుతున్నారు. समय आएगा जब यूथ ग्रुप पर गवर्नमेंट का भी अटेंशन जाएगा, लेकिन तब जाएगा जब अपना आप विघ्न विनाशक बन जाओ. బాబా చెప్తున్నారు. సమయం వచ్చినప్పుడు యూత్ గ్రూప్ పైన గవర్నమెంట్ కూడా దృష్టి పెడతది అంటారు బాబా. కానీ ఎప్పుడు? ఎప్పుడైతే మీరు విఘ్న వినాశకులుగా అయిపోతారో. అప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ కూడా గుర్తిస్తుంది ఇక్కడున్న యూత్ గ్రూప్‌ని అని చెప్తున్నారు బాబా. విఘ్న వినాశక్ కిస్కా నామ్ హై? విఘ్న వినాశకులు అని టైటిల్ పేరు ఎవరిది? ఎవరిది విఘ్న వినాశకులు అనే పేరు? వినాయకుడు కదా! వినాయకుడు ఎవరు? आप लोगों का है ना, మీ పేరే కదా ఇది. विघ्नों की हिम्मत नहीं जो कोई कुमार का सामना करे तब कहेंगे विघ्न विनाशक. విఘ్నాలు వచ్చినా ఏ కుమార్‌ని ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ధైర్యం లేదు వాటికి. అలాంటి కుమార్‌గా ఉన్నప్పుడే విఘ్న వినాశకులని చెప్తారు. విఘ్న की हार भले हो लेकिन वार नहीं करे. విఘ్నాలు ఓడిపోవాలి. కానీ మన మీద యుద్ధం చేయకూడదు విఘ్నాలు వచ్చి. विघ्न विनाशक बनने की हिम्मत है या वहां जाकर पत्र लिखेंगे दादी बहुत अच्छा था लेकिन पता नहीं क्या हो गया, ऐसा तो नहीं लिखेंगे. బాబా చెప్తున్నారు విఘ్న వినాశకులయ్యే సాహసం ఉన్న కుమారులలో లేదా ఇంటికి వెళ్ళాక ఉత్తరాలు రాయరు కదా దాది చాలా బాగుండేది నా స్థితి కానీ ఏమైపోయిందో తెలీదు సడన్ గా ఇలా అయిపోయింది.
అలా రాయరు కదా! యహీ ఖుష్ఖబరీ లిఖో. ఓకే. వెరీ గుడ్. విఘ్న వినాశకం. బస్ एक अक्षर लिखो, ज़्यादा लंबा पत्र नहीं. ఓకే. अच्छा. ఓకే. వెరీ గుడ్. నా పురుషార్థం. విఘ్న వినాశకుడు అని ఉత్తరాలే రాయండి దాదీదికి. బస్ ఒక్క పదమే రాయండి. ఎక్కువ పొడిగైన ఉత్తరాలు రాయకండి. ఓకే. मधुबन की भी विशिष्टता बाप दादा के पास पहुंच गई. मधुबन वालों ने अपने चार्ट भेजे. బాప్ దాదాకి పాస్ పहुंचे. మధుబన్ వారు కూడా పాత మురళిలో ఇచ్చిన హోంవర్క్ అనుసారం చార్ట్ రాసి బాబాకి ఇచ్చారు. బాబా చెప్తున్నారు నాకు చేరింది మీరు పంపించిన చార్ట్. बाप दादा सभी बच्चों को आज्ञा मानने वाले आज्ञाकारी बच्चों की नजर से देखते हैं. బాప్ దాదా పిల్లలందరినీ నా ఆజ్ఞ మన్నించే ఆజ్ఞాకారి పిల్లలు వీళ్ళు అనే భావంతో ఆ దృష్టితో చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు బాబా పిల్లలందరినీ? ఆజ్ఞాకారి పిల్లలు అనే భావంతో. विशेष कार्य मिला और ఎవరెడీ बन किया है इसकी विशेष मुबारक दे रही है. ఆజ్ఞాకార్యాలు అంటే ఎలా ఉంటారు? విశేష కార్యం ఏదైనా దొరికింది వెంటనే ఎవరెడీ అయి చేసి పెట్టేశారు ఆ సేవను. దీన్ని ఏమంటారు? ఆజ్ఞాకారి. అలాంటి విశేషమైన పిల్లలకు అభినందనలు. अच्छा हर एक ने अपना स्पष्ट लिखा है. दादी से आप भी रिजल्ट देखकर क्लास कराना. అయితే ప్రతి ఒక్కరు స్పష్టంగా రాశారంట. ఈ పురుషార్థం ఏంటి? ఎంత లెవెల్ వరకు చేరుకున్నారు హోంవర్క్‌లో? దాదీలు కూడా వీళ్ళ రిజల్ట్ చూసి దాని మీద క్లాస్ చేయించండి అంటున్నారు బాబా. अपनी अवस्था का चार्ट अच्छा लिखा है. बाप दादा तो मुबारक दी ही रहे हैं. తమ అవస్థ యొక్క చార్ట్ చాలా చక్కగా రాశారు. తమ స్థితి యొక్క చార్ట్. బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు వారికి. అభినందనలు. సచ్చే దిల్ పర్ సాహెబ్ సచ్చా సాహెబ్ రాజీ హోతా హై. చెప్తారు కదా సత్యమైన హృదయన సత్యమైన ప్రభు రాజీ అవుతారు. ఎవరైతే అన్ని బాబాకు సమాచారం ఇచ్చారో రాశారో बाबा राजी होता. अच्छा चारों ओर के बाप दादा के आज्ञाकारी बच्चों को सदा विघ्न विनाशक बच्चों को सदा श्रीमत पर सहज चलने वाले मेहनत से मुक्त रहने वाले सदा मौज में उड़ने और उड़ाने वाले सर्व खजानों के भंडार से भरपूर रहने वाले ऐसे बाप के समीप और समान रहने वाले बच्चे को बहुत बहुत याद प्यार और నమస్తే. బాబా ఎవరికి నమస్తే చెప్పారు? నల్లివేపులో ఉన్న బాప్ దాదా యొక్క ఆజ్ఞాకారి పిల్లలు, సదా విఘ్న వినాశకులైన పిల్లలకు, సదా శ్రీమతం పైన సహజంగా నడిచేవారు, శ్రమల నిముక్తులై ఉండేవారు. సదా విఘ్న వినాశకులైన పిల్లలకు, సదా శ్రీమతం పైన సహజంగా నడిచేవారు, శ్రమల నిముక్తులై ఉండేవారు, సదా మోజులో ఎగిరేవారు, ఎగిరించేవారు, సర్వ ఖజానాల బండార్తో భర్పూర్‌గా నిండుగా ఉండేవారు. ఇలాంటి బాబా యొక్క సమీప మరియు సమానంగా ఉండే పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారు బాబాకి నమస్తే చెప్తావా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. कुम्हारों को भी विशेष अतक और वरडी सदा उड़ती कला में उड़ने वालों को बाप दादा का विशेष याद प्यार. కుమారులకు కూడా విశేషంగా అత్తగ్గా తారే ఎవరెడిగా తారే సదా ఎగిరే కళల్లో ఎగిరేవారు అటువంటి వారికి బాప్ దాదా విశేషంగా ప్రియ స్మృతులు చెప్తున్నారు. కుమారులలో అలాంటి పురుషార్థులకు बाप दादा ने डायमंड हॉल में बैठे हुए सभी भाई बहनों को दृष्टि देने के लिए हॉल का चक्र लगाया. బాప్ దాదా దాది తనులో వస్తారు కదా అలా బాబాను హాల్ అంతా తీసుకెళ్లారనమాట. అది 99 కదా, 96 లో మనకి డైమండ్ హాల్ తయారైంది కింద శాంతివన్. 96 ముందు సంవత్సరం వరకు పైన ఓం శాంతి భవన్ లోనే బాబా కలిసేవారు. ఓం శాంతి భవన్ లో ఏంటంటే చైర్స్ లోని కూర్చుంటే 3000 మంది, చైర్స్ తీసేస్తే
5,000 మంది కూర్చోవచ్చు. ఎక్కడో కింద కూర్చోలేరన్న వాళ్ళకి కొద్ది మందికే చైర్స్ ఉంచాయి. మిగిలినందరిని కింద కూర్చోపెడితే దగ్గర 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 5,000 పట్టేవారు. కానీ ఈ అకామిడేషన్ 5,000 ఉండేది కాదు. అప్పుడు బయట ధర్మసత్రులు వాటిలో కూడా ఇచ్చారు. ఆ తర్వాత జ్ఞాన సరోవర్ తయారైంది. ఒక అరగంట జర్నీ పాండవ భవన్ నుండి, ఓం శాంతి భవన్ నుండి. అప్పుడు అక్కడ కొంతమందికి అకామిడేషన్ ఇవ్వడం అయ్యేది. అక్కడ హాల్ అయితే 5,000 మంది పట్టేది లేదు. 1,200 మంది. కుర్చీలు ఫిక్స్‌డ్ అన్నమాట. తీయడానికి అవ్వదు. కాబట్టి బాబా రావడం ఓం శాంతి భవన్‌లోనే జరిగేది. ఎప్పుడైతే 96లో కింద డైమండ్ హాల్ తయారయిందో, దానికి ముందు 95లో కుంభమేళా అని పెట్టి 10,000 మందిని గేదర్ చేశారు. టెంట్‌లో పడుకోవడం, టెంట్‌లోనే స్నానాలు, టెంట్‌లోనే పెద్ద టెంటేసి బాబా వచ్చి అక్కడ టెంట్‌లోనే డైనింగు, టెంట్‌లోనే బాబా మిలన్ హాల్ అంతా టెంట్‌తోనే అలా. అది అందరూ ఉత్సాహం చూపించి వచ్చారు బాగుంది అని. ఆ కింద ఉన్న జాగా మనది. దాన్ని సఫలం చెయ్యాలి అని దాది ఏం చేశారు వెంటనే స్టార్ట్ చేయించి 96 కల్లా డైమండ్ జూబ్లీ ఇయర్ కల్లా పాటించేశారు. అప్పుడు మొదట్లో అయితే ఒక్కొక్క అంతస్తు తయారయ్యాయి అకామిడేషన్. తర్వాత తర్వాత అలాగా రెండో అంతస్తు కూడా లేచాయి. ఇప్పుడు అక్కడ 14,000 మందికి అకామిడేషన్ శాంతివన్‌లో. 20 పైన అయితే సరిపోదు కదా! అందుకే మన్మోహిని వన్, ఆనంద్ సరోవర్ ఇప్పుడు నది దగ్గర కూడా మానస్ సరోవర్ తయారైంది ఇవన్నీ అకామిడేషన్. 5, 5,000, 2, 2,000 ఒక్కొక్క దగ్గర అలా డివైడ్ అవుతుంది. 25,000 వరకు 22-25 వరకు అడ్జస్ట్ చేసుకునే అకామిడేషన్ తయారైంది ఇప్పుడు. అయితే ఎప్పుడైతే 96లో డైమండ్ హాల్ తయారైందో 14,000, 10,000, 10,000 అంటే మహా ఎక్కువైపోయేవారప్పుడు. 12, 14 అప్పుడు అందరి మనసులో కంప్లెయింట్ ఏముండేదంటే, అంటే మేము కూడా అది ఎక్స్‌పీరియన్స్ చేసాం ఆ టైంలో. 80, 81, 82 నుండి బాబా మిలనాలు చేసేవాళ్ళం కదా! మేము మిలనం చేసినప్పుడైతే ఓం శాంతి భవన్ కూడా తయారవ్వలేదు. పాండవ భవన్‌లోనే మెడిటేషన్ హాల్ ఉండేది. 300 మంది అయితే ఫుల్ అది. 300 మంది పార్టీ వస్తే మొదట నిండిపోయిందని సందడైపోయేవారు వాళ్ళు. అప్పటినుండి మిలనాలు చేసే మాకు మెడిటేషన్ హాల్‌లో బాబా ఒక్కరికి దృష్టిచ్చి, చాలా సేపు దృష్టిచ్చి, ఒక వరదాని మాట మాట్లాడేవారు బాబా బ్లెస్సింగ్స్. చేతిలో స్వీట్ పెడుతూ, నా చేయి పట్టుకొని. అప్పుడు మొదట నేను బాబాని కలిసినప్పుడు, అది రాత్రి 1 సమయం. విశాఖపట్నం వారితో కలుస్తున్నప్పుడు బాబా. ఆ! బాబా టోలీ పెడుతూ, యోగియుక్తాత్మ హో అని బాబా నాకు వరదానం ఇచ్చారు. యోగియుక్తాత్మవు అని. అలా తర్వాత కూడా పర్సనల్‌గా టోలీ ఇచ్చి చేతిలో చేయి పెట్టి యోగియుక్తాత్మ హో అని మొదటి వరదానం నాకు బాబా డైరెక్ట్‌గా ఇచ్చారన్నమాట. గుజరాతీ తనంలో బాప్దాదా ఉంది. అయితే అప్పుడు నా ఏజ్ 9 ఇయర్స్, 10 ఇయర్స్ అలా. భగవంతుడు అనేది తెలీదు మనకప్పుడు. అంటే ఇష్టపడేది మంచిది. ఇక్కడికొచ్చాక ఇంట్లో వాతావరణం బావుంది. యోగం, జ్ఞానం, టైం అయ్యేసరికి లేచిపోవడం, యోగం చేయాలి ఇంట్రెస్ట్. కానీ భగవంతుడు అటువంటి శక్తి మన ఎదురుగా ఉన్నారని అవగాహన ఆ వయసులో తెలీదు కదా! పర్సనల్ వరదానం. దాని తర్వాత ఓం శాంతి భవన్‌లో వెళ్ళాక 5,000 మంది అయ్యేవారు కదా! అప్పటికే కొంత లిమిట్ వచ్చేసింది. మొదట్లో ఒక్కొక్కరికి ఇచ్చేవారు. చాలా టైం పట్టేసేది. ఇంకా ఆ తర్వాత ఏం చేశారంటే, ఒక ఊరు వాళ్ళందరికీ ఊరు వాళ్ళందరికీ విశాఖపట్నం చేతులెత్తితే వాళ్ళందరికీ ఒక వరదానం. ఒక్కొక్కరు స్టేజ్ మీద కాకుండా విశాఖపట్నం పిలిచారనుకోండి, ఈ టైంకి మీకు మిలినం అంటే ఆళ్ళందరూ స్టేజ్ మీద కూర్చుంటే 20 మందో, 30 మందో అప్పుడు అకామిడేషన్ తక్కువ అవ్వడం వల్ల లిమిట్ ఉండేది. ఈ సెంటర్ నుండి ఇంతమందే రావాలి. 10 మంది, 20 మంది అలా. అంతమందినే సెలెక్ట్ చేసి పట్టుకెళ్ళేవారు. ఈ సంవత్సరం వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎళ్ళరు. ఆ సంవత్సరం వెళ్ళిన వాళ్ళు ఆ సంవత్సరం ఆల్టర్‌నేట్ అలా ఎళ్ళేవారు.
స్టేజ్ మీదకి పంపిస్తే ఒక్కొక్క ఊరు వాళ్ళని ఆ టైంలో బాబా ఆ ఊరు అందరికి వరదానం ఇచ్చారు. ఇచ్చి తర్వాత మాతలందరికి కలిసింది. కుమారులందరికి ఒక వరదానం, కుమారీలందరికి ఒకే వరదానం, అదర్ కుమారులందరికి ఒకే వరదానం ఆ ఊర్లో. ఆ ఊరు నుండి వచ్చారు. అలా ఉండేది. సరే అప్పుడైనా కుమారీలు మనల్ని వేరేగా కలిసారు బాబా, కుమారులు మనకు వేరేగా కలిసారని ఒక ఫీలింగ్ ఉండేది. మన ఊరు వాళ్ళని వేరే కలిసారని. ఎప్పుడైతే డైమండ్ హాల్ తయారైందో ఏం లేదు. ఆంధ్ర అంతటికి ఒక వరదానం. మహారాష్ట్ర అంతటికి ఒక వరదానం. మురళి అయిపోయాక. ఒక ఏ స్టేట్ వాళ్ళు ఆ సభలో ఉన్నారో వాళ్ళకి అందరికి కలిపి వరదానం ఇచ్చేసేవారు. తర్వాత అది గూడా లేదు. అయితే 99 వచ్చేటప్పటికి కూడా అది తగ్గిపోయింది. అంటే దాదీల ఆరోగ్యాన్ని బట్టి బడి దాది ఆరోగ్యం గూడా తగ్గింది. గుల్జార్ దాది ఆరోగ్యం గూడా తగ్గింది. దాని వలన స్టేట్ వైస్ వరదానం గూడా పోయింది. మురళియే వరదానం మహావాక్యాలయిపోయింది. అందుకు అప్పుడు కొంతమందికి డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. బాబా మిలనం పర్సనల్‌గా చేసుకోలేకపోతున్నాం. స్టేజ్ మీద గూడా అవకాశాలు అందరికి దొరకవు కదా! ఒక్కొక్కరు ఎదురుగా వెళ్ళడానికి. అప్పుడు అందరిలో ఉన్న ఫీలింగ్ తొలగించటానికి బాబా అందరినీ ఒక్కొక్కరిని కలుస్తున్నారు, దృష్టిస్తున్నారని అనుభూతి చేయించటానికి డైమండ్ హాల్‌లో మధ్య మధ్యలో బాబా నడవడానికి జాగా ఉంచి అలా కూర్చోబెట్టేవారనమాట. మురళి చెప్పేసాక ఆ సంవత్సరంలోని సీజన్‌లో ఒక సంవత్సరం అయితే ప్రతి గ్రూప్‌లో కూడా బాబా కిందకి దిగి వచ్చి బాబాతో పాటు ప్రకాష్ మణి దాది, పక్కన రతన్ మోని దాదియో, జానకి దాది ఇండియాలో ఉంటే జానకి దాదియో నడిచేవారు అటు ఇటు. బాబా అలా ఆశీర్వాద హస్తంతో ఇటు, అటు ఇలా దృష్టిస్తూ వెళ్ళేవారన్నమాట. ఎవరు నిలబడకుండా సభ అంతా కూర్చొని అలా బాబా దృష్టి కోసం ఎదురు చూసేవారలా. అప్పుడేంటంటే బాబా ఒక్కొక్కరికి దృష్టిస్తున్నారని నా ఫీలింగ్ కలిగేది. అది చెప్తున్నారు. బాబ్‌దాదా డైమండ్ హాల్‌లో కూర్చున్న అన్నయ్యలు, అక్కయ్యలందరికీ దృష్టి ఇవ్వడం కోసం హాల్ అంతా చక్రం వేసి తిరిగారు. బాబ్‌దాదా కా హర్ ఏక్ బచ్చే సే బహుత్ 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 ప్యార్. ఎందుకంటే దాదీలు కూడా వెళ్ళిన వెంటనే గ్రూప్స్‌ని ఒక్కొక్క గ్రూప్‌ని కలిసేవారు. కాన్ఫరెన్స్ హాల్‌లో వేరేగా సౌగాత్ ఇచ్చేవారు ఆ రోజున. అప్పుడు మొదట్లో మేమెళ్ళినప్పుడు అలా కాదు. వెళ్ళిపోయే ముందు ఒకసారి కలవడం. అప్పుడు సౌగాత్. వెళ్ళిన వెంటనే స్వాగతం టోలీ. మళ్ళీ బయలుదేరే ముందు మళ్ళీ దాది కలిసేవారు. సౌగాత్ ఇచ్చేవారు. తర్వాత డైమండ్ హాల్ తయారైపోయాక ఒకటే స్వాగతము, సౌగాతు రెండును. హ్మ్. విదాయి, బదాయి రెండును. దాది వచ్చేవారు సభలో. కానీ బడి దాది ఆరోగ్యం కూడా డౌన్ అవ్వడం మొదలైంది. దాది కూడా సభలో కలిసేవారు కాదు. అప్పుడు అందరికి ఆ ఫీలింగ్ ఉంటుంది గదా! బాబాని తక్కువవుతూ వచ్చారు. దాది కూడా తక్కువవుతున్నారు. అందుకే అలా దృష్టి ఇవ్వటం మొదలుపెట్టారనమాట బాబారు ఆ సంవత్సరం. बाप दादा का हर एक बच्चे से बहुत 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 प्यार है ऐसे नहीं समझे कि हमारे से बाप दादा का प्यार కమ్ है బాప్ దాదాకు ప్రతి పిల్లల పైన చాలా 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 ప్రేమ ఉంది. ఇలా అనుకోకండి. మా పైన బాప్ దాదాకు ప్రేమ తక్కువ ఉందేమో అనుకోకండి. आप चाहे भूल भी जाओ लेकिन बाप निरंतर हर बच्चे की माला जपते रहते हैं. మీరు మర్చిపోవచ్చేమో బాబాని గాని బాబా మాత్రం ప్రతి పిల్లల మాల నిరంతరం జపిస్తూ ఉంటారంట. ప్రతి పిల్లల పేరు. क्योंकि बाप-दादा को हर बच्चे की విశేషత సదా సామనే रहती है. ఎందుకంటే ప్రతి పిల్లల విశేషత బాప్-దాదా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. कोई भी बच्चा विशेष ना हो ये नहीं है. हर बच्चा विशेष है. ప్రతి పిల్లల విశేషత కనిపిస్తుందంటే నాలో ఉందా ఆ విశేషత అని మీరు ఆలోచిస్తారేమో. అయితే బాబా చెప్తున్నారు విశేషత లేని పిల్లలు ఎవ్వరూ లేరు. ప్రతి పిల్లలు విశేషమైన వారే బాబా పిల్లలు. बाप कभी एक बच्चे को भी भूलता नहीं है, तो सब भी अपने को विशेष आत्मा है और विशेष कार्य के लिए निमित्त है, इसे समझ के ఆగి పెడితే చలో. బాబా ఎప్పుడు ఏ ఒక్క పిల్లల్ని కూడా మర్చిపోరు. కాబట్టి అందరూ మిమ్మల్ని మీరు నేను ఒక విశేష ఆత్మను మరియు విశేష కార్యం కోసం నిమిత్తమై ఉన్నాను అని స్మృతిలో ఉంటూ ముందుకి నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా.
अच्छा वरदान ఈ రోజు మురళి वरदानम सदा रूहानी स्थिति मेरे दूसरों की भी रूह को देखने वाले रूहानी रूही गुलाब भव సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులను కూడా ఆత్మగా చూసేటటువంటి ఇతరులలో కూడా ఆత్మను చూసేటటువంటి ఆత్మిక గులాబీగా కండి. సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరుల్లో కూడా ఆత్మను చూసేటటువంటి ఆత్మిక గులాబీగా కండి. रूही गुलाब आता जिसमें सदा रूहानी खुशबू. ఆత్మిక గులాబీ అంటే దానిలో సదా ఆత్మిక సుగంధం ఉంటుంది. रूहानी खुशबू वाले जहां भी देखेंगे, जिसको भी देखेंगे तो रूह को देखेंगे, शरीर को नहीं. ఆత్మిక సుగంధం ఉండేవారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఆత్మని చూస్తారు, శరీరాన్ని చూడరు. ఆత్మిక సుగంధం ఉంటుంది సదా ఆత్మిక గులాబీలు అంటే. వారు ఆత్మనే చూస్తారు, శరీరాన్ని చూడరు. तो स्वयं भी सदा रूहानी स्थिति में रहो और दूसरों की भी रूह को देखो. కాబట్టి స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి మరియు ఇతరులలో కూడా ఆత్మను చూడండి. जैसे बाप ऊंचे से ऊंचाई से उसका बगीचा भी ऊंचे से ऊंचाई, जिस बगीचे का विशेष శృంగార్ రూహి గులాబ్ ఆ బచ్చి హు. ఈ విధంగా బాబా ఉన్నతోన్నతమైన వారు, అలాగే బాబా యొక్క తోట కూడా ఉన్నతోన్నతమైనది. ఆ తోటలో విశేషమైన శృంగారం, బాబా ఉన్నతోన్నతమైన వారు, బాబా యొక్క తోట కూడా ఉన్నతోన్నతమైంది. ఆ తోటలో విశేషమైన శృంగారం ఆత్మిక గులాబీలైన పిల్లలు మీరు. आपकी रूहानी खुशबू अनेक आत्माओं का कल्याण करने वाले. మీ నుండి వచ్చే ఆత్మిక సుగంధం అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది. स्लोगन मर्यादा तोड़कर किसी को सुख दिया तो वो भी दुख के खाते में जमा हो जाएगा. మర్యాదలను తెంచి ఎవరికైనా సుఖం ఇచ్చినట్లయితే అది కూడా దుఃఖం యొక్క ఖాతాలో జమ అయిపోతుంది. మర్యాదలను తెంచి ఎవరికైనా సుఖం ఇచ్చినట్లయితే అది కూడా దుఃఖం యొక్క ఖాతాలో జమ అయిపోతుంది. దుఃఖం ఇచ్చినట్టే, సుఖం ఇచ్చినట్టు కాదు. బాబా నియమం, బాబా మర్యాదల్ని ఉల్లంఘించి ఎవరికైనా మీరు సుఖం ఇవ్వాలి, వాళ్ళకి నేను సహాయం చెయ్యాలని బాబా నియమాన్ని దాటి బయటకు వచ్చి చేశారనుకోండి, అది వారికి సుఖం ఇచ్చినట్టు సహాయం చేసినట్టు అవ్వదు. వారికి మీరు సహాయానికి బదులు అన్యాయం చేసినట్టే, సుఖం ఇవ్వడానికి బదులు దుఃఖం ఇచ్చినట్టే అంట. అందుకని బాబా నియమం మర్యాదల్లో స్ట్రిక్ట్ గా ఉంది. మర్యాదల్ని పాటిస్తూనే ఎవరికైనా సుఖం ఇవ్వండి, సహాయం చేయండి. అవునా కదా? చాలా ఉన్నాయి నియమం, మర్యాదలు. అవన్నీ వివరిస్తే భయం కూడా కలుగుతుంది కొంతమందికి. ఎవరో పెళ్లి అంటారు, నాకింత అప్పు ఇవ్వండి అంటారు. ఇస్తారా మీరు? ఆ? అలాగే ఏదో అవసరం అంటారు, ఏదో వ్యాపారం అంటారు. ఇస్తారా? ఒకవేళ ఇదేనా కారణాలతో అయ్యో మనం నిలబడాలి కదా అని ఇచ్చారు అంటే అది మర్యాద తెంచి ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు సహాయం అవ్వదు, వాళ్ళ తలపైన ఇంకా బరువు పెరిగిపోతుంది. వారు కూడా నియమ విరుద్ధంగా బాబా పిల్లల నుండి, అంటే వాళ్ళకి తెలియదు కర్మ ఫిలాసఫీ. తెలిసి మనం ఇచ్చినప్పుడు మన మీద బరువు, వాళ్ళ మీద బరువు పెంచేవాళ్ళు అవుతాం. అలానే ఇంకేవైనా మర్యాదను తెంచి ఎవరికైనా సుఖం ఇవ్వడం. లౌకికం వాళ్ళు మీరు తినండి, తాగండి బలవంతం పెడతారు. వాళ్ళు బాధపడతారని మనం తినేస్తే బాబా మర్యాదను తెంచి వాళ్ళ ఆనందం కోసం మనం తినేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆనందం కలిగించినట్టు అవ్వదు అది.
మనము బాధపడ్డా వాళ్ళకి బాధ ఇచ్చినట్టే అవుతుంది. అప్పటికి అది తెలియదు కానీ తర్వాతకి వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. మురళిలో అయితే బాబా చాలా చెప్పారు. ఆజ్ఞాకారిగా తయారవ్వాలి, ముఖ్యంగా పురుషార్థం సహజం అవ్వాలంటే ఇంకా ఆలోచించే శ్రమే ఉండదు. చైనా చేయకూడదా, ఇది రైటా రాంగ్ అని. బాబా ఆజ్ఞ ఇచ్చారు, వెళ్ళిపోవడం. శ్రీమత ప్రకారంగా అన్నింటికి సంకల్పాలు, వాచ, కర్మ, తను, మనసు, ధనము, జనము, సమయము, సంకల్పం, శ్వాస, అన్నింటి కోసం బాబా సలహాలు ఇచ్చి ఉన్నారు. అలా నడుచుకోండి ఆ విధంగాను. ఏది నాది అని పెట్టుకోకండి, బాబాది. బాబా చెప్పినట్టే నేను నన్ను ఉపయోగించాను. మనస్సు గాని, తనువు గాని, ధనము గాని, సమయం గాని, శ్వాస గాని, సంకల్పం గాని అనేది గుర్తుపెట్టుకోండి. నాది నేను అనేది తీసుకురాకండి. తాకట్టు అది. బాబాకి ఇచ్చేసాక బాబా మనకి తాకట్టుగా ఇచ్చిన అని గుర్తుపెట్టుకొని వాడండి అంటున్నారు బాబా. పరమతం మన్మతం ఎప్పుడు మిక్స్ చేసేకండి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈరోజు మురళిని మతనం చేస్తూ దాన్ని రిలీజ్ చేసుకోండి. ఇంకా నేను ఏం గమనిక పెట్టుకోవాలి అని అందులో కూడా కుమారులకు విశేషంగా గమనిక కలిగిస్తున్నారు బాబా. తను మన ధన జన అన్ని స్వహ అర్పణ చేశారా? ఏ కొద్ది సంపాదన చేస్తున్న కుమారులైనా కానీ ఎలా ఖర్చు పెడుతున్నారు మీ ధనాన్ని? దాదీలు కూడా దారిలా క్లాస్ చేయిస్తూ ఉంటారు. కొత్త వాళ్ళకి తెలియకపోతే చేయించండి అని దాదీలకు కూడా సలహా ఇస్తున్నారు బాబా. కాబట్టి బాబా ఆజ్ఞానుసారమే ఖర్చు పెట్టాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు 8:30 వరకు కూడా యోగం చేద్దాం. ఆత్మిక గులాబీ అయిపోండి. వరదానం ఆత్మిక గులాబీ. ఇంకా ఎగిరే కళలేక బాజీ అన్నారు బాబా. ఎగిరే కళలో వెళ్ళండి, యోగదానం చేయండి విశ్వాత్మలందరికీ. ఇది ఎందుకంటే బట్టీలు విశేషంగా పెట్టలేదు, ఎండలు ఒకటి ఎక్కువగా ఉన్నాయి, వచ్చి వెళ్ళేదానిలో అయినా ఎర్లీగా పెట్టుకోవచ్చు అనుకోండి. ఇది ఫస్ట్ వీక్ కదా, అకౌంట్స్ బిజీ ఉంది అక్కడికి సెంటర్స్ లో. 5వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలన్నమాట మేము అకౌంట్స్ ప్రతి నెల. ఇంకొకటి బట్టి పెట్టి కామెంటరీ చెప్పి చేయించడానికి కూడా నాకు కోల్డ్ ఎక్కువగా ఉంది కదా, ఇబ్బంది పెడుతుంది అది. అందుకని ఈ 2 రకాలుగా కూడా ఆలోచించి తక్కువ టైమే యోగం పెట్టుకున్నాం. నెక్స్ట్ వీక్ చూద్దాం. అవసరం. दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। पद्मा पदम सौभाग्यशाली तुमने हमें बनाया। नव जीवन दे करके तुमने दिल में हमें बिठाया। पद्म पदम सौभाग्यशाली तुमने हमें बनाया। नव जीवन दे करके तुमने दिल में हमें बिठाया।
ये जीवन है बाबा तुझ पर ही बलिहार। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तीनों जहां की खुशियों का मिल गया मुझे खजाना। तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। तीनों जहां की खुशियों को मिल गया मुझे खजाना। तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। ये आंखें करती है बाबा हर पल तेरा दीदार। ये आंखें करती है बाबा हर पल तेरा दीदार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार।
खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को। है जो भी तेरे पास सब उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत है जो भी तेरे पास सब उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत है। सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा। सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा। चिंता सभी मिट जाएगी और मन विमल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो। दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो। दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा। कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा। आजाद हो पिंजरे से पंछी फिर निकल उड़ जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। सब सरल हो जाएगा। सब सौंप
सद्गुण का धन बड़ा निराला, बाँटो बढ़ता जाए, इसे कोई न लूट सके, जो कभी न घुटने पाए। दानी बनो वरदानी बनो,